హాయ్ వెల్కమ్ టు హలో లేడీస్. మరి ఈరోజు మనం మాదాపూర్లో ఉన్న స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్స్లో ఉన్నామండి. మరి ఇక్కడ చూస్తూ ఉంటే కనుక పోచంపల్లి ఇక్కత్ మేళా జరుగుతుంది. ఇక్కడ ఎగ్జిబిషన్ కమ్ సేల్ జరుగుతుంది అనమాట. అండ్ ఈ ఎగ్జిబిషన్ అండ్ సేల్ మనకి 12th August వరకు అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ ఉన్న కలెక్షన్ ఏంటో ఇవాళ ఎపిసోడ్లో చూసేసేద్దాం. హలో అండి. సో ఈ సెక్షన్ అంతా వచ్చేసేసి ఏంటివి మనకి ఓకే ఇవన్నీ బెడ్షీట్స్ అనమాట. ఓకే సో చూస్తున్నారు కదండి, ఇప్పుడు మనం బెడ్షీట్స్ ఉన్న జోన్లోకి ఎంటర్ అయిపోయాం అనమాట. మరి పోచంపల్లిలో ఏ టైప్ బెడ్షీట్స్ ఉన్నాయో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. సో ఇవన్నీ బెడ్షీట్స్ అన్నారు కదా, మరి బెడ్షీట్స్లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయో చూపిస్తారా? ఓకే సో డబుల్ కాట్ బెడ్షీట్స్లో శాంపిల్స్ చూద్దాం. సో బెడ్షీట్స్ అనగానే బెడ్షీట్స్ విత్ పిల్లో కవర్సా? ఓకే 2 పిల్లో కవర్స్ అండ్ డబుల్ కాట్కి కావాల్సిన బెడ్షీట్ అండి. ఇవి ఎంత ఏంటంటే ఓకే ఇవి వచ్చేసి మనకి పిల్లో కవర్స్ అనమాట, సెపరేట్ చేసే ఉంటాయి. ఓకే సో ఆల్రెడీ స్టిచ్డ్ అనమాట. ఇవి మనకి 2 పిల్లో కవర్స్ వస్తున్నాయి. చూస్తున్నాం కదండి, మనకి మామూలుగా పోచంపల్లి అనగానే చాలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట. నార్మల్ అంటే మిగతా డిజైన్స్కి పోచంపల్లికి హ్యాండ్లూమ్స్ వాటిలో కూడా పోచంపల్లిని మనం ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. దాని డిజైన్ కానీ దాని తీరు కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ మెటీరియల్ కూడా వచ్చేసి చక్కగా థిక్గా ఉందన్నమాట, చాలా ముద్దుగా కూడా ఉంది. ఓకే సో దీన్ని బెడ్షీట్గా కూడా యూస్ చేసుకోవచ్చు, అలాగే బ్లాంకెట్గా కూడా యూస్ చేసుకోవచ్చు కదండి. చక్కగా చలికాలంలో బాగా ముద్దుగా ఉందన్నమాట. మరి ఇవి తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది? 4-5 డేస్లో తయారైపోతాయి. ఓకే ఎలా ఉన్నాయి, దీని కాస్ట్ ఎలా ఉంది ఇప్పుడు? ఓకే 1250 రూపీస్ పడుతుంది అనమాట ఇవి వచ్చేసేసి. ఓకే వీటిలోనే ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి కదా. ఓకే ఓకే సో 1250 అంటే 40% ఆఫ్ అని కూడా పెట్టారు కదా. ఇప్పుడు ఎగ్జిబిషన్ కమ్ సేల్ జరుగుతుంది కదా, సో ఆఫ్ పోయిన తర్వాత ఇది 1250 లేకపోతే ఇంక్లూడింగా? ఓకే ఓకే సో ఫైనల్ ప్రైస్ వచ్చేసి మనకి 1250కి వస్తుంది అనమాట. ఓకే సో ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉన్నవి ఏమన్నా అంటే ఇది వచ్చేసి మేజర్గా లైట్ కలర్ కదా, అలా కొంచెం డార్క్ కలర్స్లో ఉన్నవి ఏమైనా చూపిస్తారా? సో ఇవి కూడా మనకి డబుల్ కాట్వేనా? ఓకే డబుల్ కాట్ బెడ్షీట్స్ అలాంగ్ విత్ పిల్లో కవర్స్ అనమాట. ఓకే సో మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చండి. అంటే ఇందాక మనం చూసింది వచ్చేసి కంప్లీట్గా మనకి లైటర్ షేడ్ అయిపోయింది కదా, కొంచెం డార్క్ కలర్స్లో తీసుకోవాలి అనుకుంటే కనుక ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. సో దీనికి మరి బెడ్షీట్ ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాము. సో ఇవైనా అంతే ఉన్నాయండి? ఓకే రేట్ అంతా ఒకటే ఉందన్నమాట. ఓకే క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. అంటే వీటిలో కూడా క్వాలిటీస్ డిఫరెంట్గా ఉంటాయా? ఓకే ఓకే లైట్ వెయిట్ కూడా ఉంటాయి. సో ఇవి వచ్చేసి ఏంటి మనకి హెవీ వెయిట్వా? ఓకే సో హెవీ వెయిట్ వచ్చేసి ఈ విధంగా ఉన్నాయన్నమాట. మనకి వర్క్ చూస్తే కనుక ఆల్మోస్ట్ అన్నిట్లోనూ మనకు ఒకటే వర్క్ దొరుకుతూ ఉంటుందండి పోచంపల్లిలో. పెద్దగా డిఫరెన్షియేట్ చేయడానికి ఏమీ ఉండవు అనమాట. దట్టు మనకి బెడ్షీట్స్ పిల్లో కవర్స్ వీటన్నిటిలో ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది. మరి ఓవరాల్గా ఇక్కడున్న బెడ్షీట్స్ ఏంటో ఏదంటే డబుల్ కాట్ బెడ్షీట్స్ జోన్లో ఉన్నాం కదా, మరి ఇక్కడ ఉన్న డబుల్ కాట్ బెడ్షీట్స్ ఏమేంటో ఓవరాల్గా మీరే చూసేసేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, మనం స్కార్ఫ్స్ దగ్గరికి వచ్చేస్తాం అనమాట. స్కార్ఫ్స్ అనగానే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సీజన్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాడుతూనే ఉన్నారు. ఎందుకంటే ఎండ కానీ పొల్యూషన్ కానీ వీటన్నిటి నుంచి కొంచెం మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటే కనుక డెఫినెట్గా స్కార్ఫ్స్ యూజ్ చేస్తున్నారు. సో రొటీన్గా ఉండే మనకి గ్లాస్ క్లాత్ స్కార్ఫ్స్ కానీ లేదంటే కాటన్ స్కార్ఫ్స్ కానీ యూజ్ చేసే బదులు అప్పుడు ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇవి వచ్చేసి మనకి పోచంపల్లిలో ఉన్నాయి. సో పోచంపల్లిలోనే హ్యాండ్లూమ్లోనే మనకి కాటన్గా కావాలి అనుకుంటే మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి లైట్ వెయిట్లా కనిపిస్తూ ఉంటుంది. సో కంఫర్టబుల్గా మనం క్యారీ కూడా చేయొచ్చండి. సో అలా కాదు ఎప్పుడు కాటన్వి రెగ్యులర్గా అయిపోయాయి కొంచెం డిఫరెంట్గా చూడాలి అనుకుంటే కనుక ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇదేంటంటే సిల్క్ అండ్ పట్టు మిక్స్ లాగా కనిపిస్తుంది కదా, సో ఈ విధంగా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ స్కార్ఫ్స్లో కూడా బోల్డ్ వెరైటీస్ వచ్చేసాయండి. మరి వన్ ఆఫ్ ది వెరైటీస్ అంటే కనుక మనం ఈ విధంగా కూడా చూడొచ్చు అనమాట. సో దీనిలోనే చూస్తూ ఉంటే మనకి బోల్డ్ కలర్స్ కూడా తెలుస్తున్నాయి అండ్ విత్ కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. సో స్కార్ఫ్స్ జనరల్గా యూజ్ చేయడం అలవాటు ఉన్న వాళ్ళు ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసేసి 800 రూపీస్ పడుతుందండి విత్ 20% ఆఫ్ అనమాట. సో దీనిలో ఏంటంటే కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది మనకి. బేసిక్లీ ఇది ఏంటంటే లైటర్ షేడ్ అనమాట. ఇందాక చూసింది వచ్చేసి మనకి కొంచెం మస్టర్డ్ అండ్ కొంచెం డార్కర్ షేడ్లో
దీనిలో కూడా ఏంటంటే మల్టీ కలర్స్ యూస్ చేసేసి చాలా డిఫరెంట్గా ఇచ్చేసారు. మరి అలా కాకుండా ఇంకొంచెం డిఫరెంట్గా చూడాలి అనుకుంటే మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అండి. ఇవి కూడా కొంచెం పెద్దవి అనమాట, పెద్ద సైజ్ స్కార్ఫ్స్. సో మనకి దీన్ని ఏంటంటే వన్ సైడ్ దుపట్టాలో కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. జనరల్గా ఏంటంటే ఇప్పుడు కుర్తీస్ అనేవి ఫ్యాషన్ అయిపోయినాయి కాబట్టి సో కంప్లీట్గా చుడీదార్ లాంటిది పర్చేస్ చేయకుండా కుర్తీ అండ్ లెగ్గిన్ వేసుకున్నప్పుడు దాని మీదకి మనం కవరింగ్ స్టోల్గా కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇవి కూడా వచ్చేసేసి మనకి ఆల్మోస్ట్ అంతే రేంజ్ పడతాయండి. ఇది వచ్చేసి మనకి 2400 రూపీస్ దాకా పడుతుంది విత్ 15% ఆఫ్ అనమాట. సో ఈ ఎగ్జిబిషన్ కమ్ సేల్ వచ్చేసి మనకి 12th ఆగస్ట్ దాకా ఉంది. సో ఈ ఆగస్ట్ 12th వరకు ఏదైతే ఎగ్జిబిషన్ ఉందో అందులోనే మనకి అప్ టు 40% దాకా కూడా డిస్కౌంట్స్ ఉన్నాయండి. సో డెఫినెట్గా విచ్చేసేయండి. మరి ఇక్కడ స్కార్ఫ్స్ అలాగే బెడ్షీట్సే కాకుండా ఇంకా పోచంపల్లిలో ఏమేమి మెటీరియల్స్ ఉన్నాయి అంటే మనం పర్సెస్ తీసుకోవచ్చు, అలాగే చిన్న చిన్న పౌచెస్ కూడా తీసుకోవచ్చు అండి. మామూలుగా పెన్సిల్స్ అవి పెట్టుకోవడానికి చిన్న చిన్న పౌచెస్ మనం యూస్ చేస్తూ ఉంటాం కదా, సో ఆ విధంగా ఇలాంటి పర్సెస్ కూడా యూస్ చేయొచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి 65 రూపీస్ దాకా పడతాయి. మరి వీటిలోనే బోల్డ్ వెరైటీస్ కూడా ఉన్నాయండి అండ్ కలర్స్ అండ్ కాంబినేషన్స్లో కూడా కనిపిస్తున్నాయి అనమాట. సో సైజ్ కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకుంటే మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అండి. సో ఇవే కాకుండా ఇంకా సీడీ పౌచెస్ లాంటివి కావాలి అంటే మనం ఇలా కూడా పిక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసేసి మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం సీడీస్ని దాన్ని పెట్టుకోవచ్చు అనమాట. సో సీడీ కవర్లో కావాలంటే కూడా ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు. అలాగే చిన్న చిన్న హ్యాండ్ పర్సెస్గా కావాలి అంటే ఈ విధంగా ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. సో చిన్న హ్యాండ్ బ్యాగ్ అనమాట ఇది. సో డిఫరెంట్గా ఉంది. ఇది వచ్చేసి మనకి మామూలుగా స్టిక్కర్ తోటి అంటే క్లోజ్ చేయడానికి అనమాట. అండ్ జిప్పర్ వచ్చేసేసి ఈ విధంగా ఉంది. సో చాలా తక్కువ చిన్న చిన్న థింగ్స్ అన్న పెట్టుకోవాలి, చేతిలో క్యారీ చేయడానికి ఉండదు అంటే కనుక సింపుల్గా ఇలాంటి బ్యాగ్స్ తీసుకోవచ్చండి. అండ్ ఈ బ్యాగ్స్ వచ్చేసి మనకి 125 రూపీస్ దాకా దొరుకుతుంది అనమాట. మరి ఇందులోనే బోల్డ్ వెరైటీస్ ఉన్నాయి. కలర్ కాంబినేషన్స్లో కావాలి అంటే మనం ఈ విధంగా కూడా పిక్ చేసుకోవచ్చు. సో ఇవే కాకుండా ఇక్కడ మనకి ఏంటంటే పిల్లో కవర్స్ అలాగే కుషన్ కవర్స్ కూడా దొరుకుతున్నాయి. అవి కూడా ఓవరాల్గా మీరు ఒక లుక్ వేసేసేయచ్చు. ఇప్పుడు ఇంకొక స్టాల్లోకి ఎంటర్ అయిపోతున్నామండి. ఈ స్టాల్ని ఓవరాల్గా చూస్తూ ఉంటేనే మనకు అర్థమైపోతుంది. ఇక్కడ ఏంటంటే మనకి బేసిక్లీ కలంకారీ శారీస్ మాత్రమే కనిపిస్తున్నాయి అనమాట. అంటే నాట్ జస్ట్ కలంకారీ శారీసే కాకుండా మనకి ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ అని లేకపోతే దుపట్టాస్ అని చిన్న చిన్న పిల్లలకు కావాల్సినవి ఏవైనా దొరుకుతాయి. కాకపోతే ఇక్కడ ఉన్నవన్నీ కలంకారీనే అనమాట స్టైల్. ఇవి వచ్చేసి మనకి 1600 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మరి దీని మీద వర్క్ అది చూడాలి అంటే కనుక చాలా నీట్గా ఇచ్చేసారండి వర్క్ని. అంటే ఎక్కడ మనకి ఏంటంటే ప్లెయిన్గా కనిపించడే కనిపిస్తుంది అనమాట. ఓవరాల్గా మనకి వర్క్ ఏదైతే ఉందో అది కనిపిస్తూనే ఉంటుంది. ఇదంతా బ్లాక్ ప్రింటింగ్ అంటారండి. సో ఆ విధంగా చేశారనమాట. న్యాచురల్ కలర్స్ యూస్ చేశారు. అంటే ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్ కానీ లేదంటే ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్లో నుంచి కదా. ఓకే, సో చూస్తున్నారు కదండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి 1600 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. మరి కొంచెం డిఫరెంట్ కాంబినేషన్లో డిఫరెంట్గా ఉన్న డిజైన్స్ చూడాలి అంటే కనుక ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. హాఫ్ అండ్ హాఫ్ మోడల్లా కనిపిస్తుంది కదండి. మనకి ఏంటంటే ప్లీట్స్ దగ్గరికి వచ్చేసరికల్లా ఒక రకమైన డిజైన్ కనిపిస్తూ ఉంటుంది. మరి లోపలికి వచ్చేసరికల్లా ఇంకొక రకమైన డిజైన్ కనిపిస్తూ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీనికి ఏంటంటే బార్డర్స్ కూడా టోటల్గా డిఫరెంట్గా ఇచ్చేసారు. అంటే శారీతో సంబంధం లేకుండా టోటల్గా డిఫరెంట్గా ఇచ్చేసారు అనమాట. సో ఒకటే శారీలో కనుక మనం చూస్తూ ఉంటే 4-5 రకాల వర్క్స్ జరగడం జరిగిందండి. సిల్క్ శారీస్ వచ్చేసి మనకి 1600 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యాయండి. అలాగే కలంకారీలో కాటన్ శారీస్ కూడా ఉన్నాయి. అంటే రెగ్యులర్ వేర్ కాటన్ శారీస్ వచ్చేసి మనకి 650 నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనమాట. సిల్క్లోను జార్జెట్స్లోను అలాగే కాటన్స్లోనూ మనకు ఉన్నాయండి. సో కాటన్స్లో చూసుకోవాలి అంటే కనుక ఈ విధంగా తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్లో కనిపిస్తుంది. సో దీని మీద ఏంటంటే డిజైన్స్ వచ్చేసి నెమళ్ళు లాగా కనిపిస్తున్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ కాటన్ శారీస్ వచ్చేసి మనకి 650 నుంచి స్టార్ట్ అవుతాయి. హైయెస్ట్ రేంజ్ ఏముందండి? 850,000 వరకు ఉంది. ఓకే, 1000 రూపీస్ దాకా ఉన్నాయి. అవే సిల్క్ శారీస్ అయితే? సిల్క్ శారీ అయితే 2000 వరకు. ఓకే, సిల్క్ శారీ 1600 నుంచి స్టార్ట్ అయ్యి 2000 రూపీస్ వరకు వేరీ అవుతున్నాయండి. శారీసే కాకుండా ఇక్కడ బెడ్షీట్స్ ఉన్నాయి. అలాగే చిన్నపిల్లలకు కావాల్సిన ఫ్రాక్స్ కూడా దొరుకుతాయి. సో మనకి ఏంటంటే నైటీస్ ఉన్నాయి. అలాగే ఏది కావాలనుకున్నా కానీ మనకి ఇలాంటి కలంకారీ డిజైన్స్లో కావాలి అనుకుంటే కనుక ఇక్కడ దొరుకుతాయండి. సో ఈ షాప్లో ఉన్న స్టఫ్ని మీరే చూసేసేయండి. సో ఇంతవరకు మనం కలంకారీస్ చూసేసాం కదండి. నెక్స్ట్ ఇంకొక స్టాల్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇక్కడ చూస్తూ ఉంటే మనకి స్టోల్స్ అలాగే దుపట్టాస్ కూడా కనిపిస్తున్నాయి. సో రెగ్యులర్ దుపట్టాస్ కంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ప్లెయిన్గా ఉండడం వల్ల ఏంటంటే మనం ఏ కలర్ లెగ్గిన్ కుర్తీ వేసుకున్నా కూడా ఈ కలర్స్ అయితే కనుక చక్కగా మ్యాచ్ అయిపోతాయి. మరి లైట్ కలర్స్లో కావాలంటే మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. కొంచెం మల్టీ కలర్స్లో కావాలనుకుంటే ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అండి. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ స్టోల్స్ అనమాట. ఇవి వచ్చేసి మనకి కాటన్ మెటీరియల్లో వచ్చినాయి. అలాగే ఈ స్టాల్లో ఇంకా మనకి ఏమేమి దొరుకుతాయో చూసేద్దాము.
సో ఇక్కడ శారీస్ కూడా ఓవరాల్గా మనకి శారీసే కనిపిస్తున్నాయండి. సో శారీస్లో కూడా ఏంటంటే ఇది వచ్చేసి మనకి ప్యూర్ రా సిల్క్తో తయారైన శారీ అండి. మేజర్గా మనకి మ్యాజెంటా కలర్ కనిపిస్తున్నా కూడా అందులోనే జిగ్జాగ్గా మనకి సిల్వర్లో లైన్స్ వచ్చేసాయి. చూస్తూ ఉంటే కనుక మెహందీ గ్రీన్తో కూడా మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉందన్నమాట. సో ఓవరాల్గా శారీ అంతా మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఈ శారీస్ వచ్చేసి మనకి 1200 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనమాట. రా సిల్క్ అనగానే ఇప్పుడు చాలా ట్రెండీగా అయిపోయింది. ఎవరైనా డ్రెస్సెస్లో కానీ లేదంటే శారీస్కి బార్డర్స్ లాగానే అట్లీస్ట్ రా సిల్క్ ఉండేలా చూసుకుంటున్నారు అనమాట. ఎందుకంటే మంచి రిచ్ లుక్ వస్తుంది కాబట్టి. సో ఇది చూస్తూ ఉంటే కనుక మనం చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. దీని మీద పళ్ళు కూడా చూస్తూ ఉంటే చాలా మంచి డిఫరెంట్ లుక్ ఇచ్చేసారనమాట. దీనిలో ఏంటంటే కొంచెం అంటే ఇంట్లోనే మనం పెట్టుకునే ఆర్టికల్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, షోకేస్ ఆర్టికల్స్ లాగా. సో శారీ అంతా మనకి ఏంటంటే బేజ్ కలర్ ఇచ్చేసాడు. బేజ్ కలర్ మీదకి మరూన్ అండ్ గ్రీన్ తోటి ఓవరాల్గా వర్క్ ఇచ్చేసారనమాట. పళ్ళు దగ్గరికి వచ్చేసరికి ఇంకొన్ని కలర్స్ మిక్స్ చేసి ప్లే చేయడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఈ శారీస్ వచ్చేసి మనకి 1200 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. మరి అందులోనే ఇంకొక వెరైటీ చూడాలి అంటే కూడా ఈ విధంగా కూడా తీసుకోవచ్చు మనం. సో ఇది కూడా రా సిల్క్తో తయారైన శారీనేనండి. సో ఇది చూస్తున్నారు కదండి, ఇదేంటంటే బనారస్ మెటీరియల్ అనమాట, సిల్క్లో వచ్చేసింది. సో ఈ బుటీస్ అవి చూస్తుంటే మనం చాలా ఈజీగా డిఫరెన్షియేట్ చేసేసేయచ్చు. అండ్ ఈ పళ్ళు కూడా చూస్తున్నాం కదండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది వర్క్ అంతా. మరి దీన్నే వెనకాల నుంచి చూస్తూ ఉంటే ఇంటర్లాక్ చేసేసారండి దీనికి. ఎందుకంటే వెనకాల నుంచి చూస్తూ ఉంటే ఎక్కడ థ్రెడ్స్ పైకి లేవడం అలా కూడా జరగదు కదా. ఇదంతా హ్యాండ్ వీవింగ్ అనమాట. హ్యాండ్ తోటి నీట్గా ఇది ఇంటర్లాకింగ్ అది జరిగిపోయింది. సో ఇందులోనే ఇంకో కలర్ కూడా చూడాలి అనుకుంటే మనకి పక్కనే ఇంకో కలర్ ఉంది, గ్రీన్ కలర్లో కూడా ఉన్నాయండి. మరి ఈ శారీస్ వచ్చేసేసి మనకి 1200, 1600 నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనమాట. సో ఈ విధంగా కూడా తీసుకోవచ్చు మనం. బనారస్లో కావాలి అనుకుంటే ఇలాగే మనకి కావాలనుకుంటే బోల్డ్ కలర్స్ కూడా ఉన్నాయండి. మరి మూవింగ్ టు షిఫాన్స్లోకి వెళ్ళిపోతే కనుక ఇక్కడ షిఫాన్స్లో కూడా బ్యూటిఫుల్ శారీస్ ఉన్నాయి. మరి అవి కూడా చూస్తూ ఉంటే కనుక ఏంటంటే షిఫాన్స్లో మనకి గోల్డ్ టచ్ వచ్చేయడం వలన మంచి పార్టీ వేర్ లుక్ లాగా వచ్చేసిందండి. సో కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈవినింగ్ పార్టీస్కి దానికి వేసుకెళ్తే కూడా బాగుంటుంది. అగైన్ లైట్ వెయిట్ శారీస్ కాబట్టి మనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే కట్టుకొని క్యారీ చేయడం చాలా ఈజీగా ఉంటుందండి. సో ఇందులో ఏంటంటే మనకి పోల్కా డాట్స్ లాంటి మోడల్ ఇచ్చేసారనమాట. బార్డర్స్ కూడా చూస్తూ ఉంటే చాలా సన్నగా ఇచ్చేసారు బార్డర్స్. ఆ విధంగా కూడా మనం తీసుకోవచ్చు. మరి ఇందులోనే ఇంకా కలర్స్ కావాలి, డిఫరెంట్ వెరైటీస్ కావాలి అనుకుంటే పక్కనే ఉన్న ఎల్లో కలర్ శారీస్ని చూడొచ్చండి. సో ఎల్లో కలర్లో నైస్ బ్రైట్ ఎల్లో కలర్లో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అగైన్ దీనిలో కూడా చూస్తూ ఉంటే కనుక డాట్స్ లాగా కనిపిస్తున్నాయి. కాకపోతే ఇవి చిన్న చిన్న మోటివ్స్ అండి. డిజైన్స్ చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. క్లీన్గా అబ్జర్వ్ చేస్తే డిఫరెన్స్ మనకి తెలుస్తూ ఉంటుంది. ఇందాక చూసింది అయితే యాజ్ ఇట్ ఈస్గా మనకి డాట్సే అనమాట. సో దీనిలో ఏంటంటే బార్డర్స్గా మనకి మ్యాంగోస్ లాంటివి ఇచ్చేసారు. అలాగే కొంచెం చిన్న డిఫరెంట్ బార్డర్స్ జిగ్జాగ్గా కూడా ఇచ్చేసారనమాట. సో పళ్ళు కూడా చూస్తూ ఉంటే కనుక కొంచెం డిఫరెంట్గా వచ్చేసిందండి. ఇందాక వచ్చిన దానికి ప్లెయిన్గా కడి బార్డర్స్ లాగా వచ్చేసాయి కదా, దీనిలో అట్లా కాకుండా చిన్న చిన్న మోటివ్స్ లాంటివి ఇచ్చేసేసి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. మరి ఇందులోనే పార్టీ వేర్ ఐటమ్స్ అని చెప్పుకుంటున్నాం కదా, అందులో మరో బ్యూటిఫుల్ కలర్ చూసుకోవాలి అనుకుంటే కనుక వైట్ తీసుకోవచ్చండి. చాలా లైట్ అయిపోతుంది కానీ మనకి ఈవినింగ్స్ పార్టీస్కి దానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. మరి ఈ శారీస్ వచ్చేసి మనకి 3500 నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. సో ఇందులో కలర్స్ కావాలంటే కనుక మనం డిఫరెంట్ కలర్స్ని కూడా తీసుకోవచ్చు. లేదంటే కాంబినేషన్స్ చేంజ్ చేయించుకోవాలంటే కూడా మనం వీవ్ చేయించుకోవచ్చు అండి. సో చూసారు కదా ఈ స్టాల్లో ఉన్న కలెక్షన్ని కూడా. మరి ఇంకా పక్కన స్టాల్లో ఏమేమి ఉన్నాయో వెళ్ళి చూసేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు మరో స్టాల్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇక్కడ చూస్తుంటే కానీ చాలా డిఫరెంట్ కలెక్షన్లా కనిపిస్తుంది అనమాట. మరి అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనే వివరాలు షాప్లో వాళ్ళని కనుక్కుందాము. సో ఇక్కడ డిస్ప్లేలో ఉన్న శారీని మనం చూస్తూ ఉంటే కనుక చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారండి. అండ్ ఇది వచ్చేసేసి లద్దాఖ్ సిల్క్ అంటారు. లద్దాఖ్ సిల్క్ అనే కహాసే హే? ఓకే, జమ్మూ కాశ్మీర్ దగ్గర నుంచి వచ్చిందండి ఈ శారీస్. మనం చూస్తూ ఉంటే కూడా చాలా డిఫరెంట్గా ఉంది. మనం ఇంతవరకు చూసిన సిల్క్ శారీస్ కానీ లేకపోతే కాటన్ శారీస్ నుంచి చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. సో ఇది కశ్మీర్ స్పెషాలిటీ అనమాట, లద్దాఖ్ సిల్క్ అని చెప్పేసి. దానిలో ఈ విధంగా డ్రెస్ శారీ అంతా డిజైన్ చేయడం జరిగిందండి. ఏ कैसे बनता है, मतलब पेंटिंग है ये? पेंट पे ये गोल्ड पेंट है पूरा टोटली ये हाथ से बनाते हैं. अच्छा, 6445 नोटिस रहता है. सारी 125 डिग्रीज में स्टफर निकलता है. ओके, जस्ट लाइक अ वन है, उसके ऊपर ही आता है एक मास्केट आता है, वो थ्रेड्स डालते हैं उसके ऊपर. उसके ऊपर సో ये వీవింగ్ होता है? टोटली वीविंग का सारा. ఓకే, టోటల్గా ఇది వీవింగ్ జరుగుతుందండి. కాకపోతే పైన ఉన్న డిజైన్ అంతా వచ్చేసేసి గోల్డ్ అంతా హ్యాండ్ తోటి మనం పెయింటింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా కనిపిస్తుంది. మరి బార్డర్స్ దగ్గర చూస్తూ ఉంటే కనుక డిఫరెంట్ కలర్లో ఇచ్చేసారు. అంటే లైట్ గ్రీన్కి మనకి ఏంటంటే పీచ్ కలర్ బార్డర్స్ లాగా ఇచ్చేసారు. ఓవరాల్గా మనకి శారీ అంతా ఇదే విధంగా కనిపిస్తూ ఉంటుందండి. మరి ఇంకా పక్కన ఉన్న శారీస్ ఏంటి ఇప్పుడు చూసేసేద్దాము. ఏ క్యా బోల్తే ఇస్కో క్యా బోల్తే జా, ఇది వచ్చేసి హ్యాండ్లూమ్ సిల్క్ శారీనండి. మరి దీని మీద కూడా డిఫరెంట్గా వచ్చేసింది అనమాట. వర్క్ చూస్తూ ఉంటే మనకి గోల్డ్ అండ్ కాపర్ మిక్స్లో కనిపిస్తుంది. బార్డర్స్ చూస్తూ ఉంటే కనుక కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అనమాట. పళ్ళు పాటలో ఏంటంటే
డిఫరెంట్ కలర్స్ ఇచ్చేసి కొంచెం బ్లాక్స్ లాగా కనిపిస్తున్నాయి కదా. సో అదే శారీలో కనుక మనం చూస్తూ ఉంటే కనుక పెద్ద పెద్ద మ్యాంగోస్ లాంటివి డిఫరెంట్గా ఇచ్చేసారండి. మరి ఇందులోనే ఓవరాల్గా శారీ లాగా చూడాలి అనుకుంటే బాడీ అంతా మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. బార్డర్స్ దగ్గరకు వచ్చేసరికి ఈ విధంగా ఇచ్చేసారు. ఏ కితనే మే ఆతే హై? ఓకే, ఈ శారీస్ వచ్చేసి మనకి 1350 రూపీస్ దాకా పడుతుందండి. మరి లద్దాఖ్ సిల్క్లో ఇందాక ఆల్రెడీ ఒకటి చూసేసాం కదా, మరి అలాంటి దానిలోనే కొంచెం డిఫరెంట్గా ఉండే శారీ చూడాలి అంటే మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. శారీ అంతా మనకి ఈ విధంగా కనిపిస్తుంది. దీనిలో ఏంటంటే ఇది కూడా కంప్లీట్గా హ్యాండ్ ఓవెన్ అండి. మరి దీనిలో చూస్తూ ఉంటే కనుక వెల్వెట్ ప్యాచెస్ ఏవైతే కనిపిస్తున్నాయో వీటిని కూడా వీవింగ్ టైంలోనే మనం దీనిలో వేసి వీవ్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. మరి దీని పళ్ళు దగ్గరికి వచ్చేసరికల్లా పళ్ళు కూడా మనకి ఏంటంటే రన్నింగ్గా కనిపిస్తుందండి. సో ఓవరాల్గా శారీ అంతా మనకి ఒకటే విధంగా ఉంటుంది అనమాట. ఇంకొచ్చేసేసి మనకి బిగ్ బ్లౌజ్ ఇచ్చేసారు అండ్ బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్గా బ్లాక్ ఇచ్చేసారు అనమాట విత్ నైస్ బార్డర్. మరి ఇందులోనే శారీ అంతా ఒక ఎత్తు కనిపిస్తూ ఉంటే కనుక మనకి బార్డర్స్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చారండి. ఇదేంటంటే ఫుల్ అంటే ఆల్ సైడెడ్ బార్డర్ అనమాట. సో ఎక్కడ చూసినా కూడా మనకి ఇవే వెల్వెట్లోనే చిన్న చిన్న ప్యాచెస్ లాగా కనిపిస్తూ ఉంటుంది కదా. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఈ శారీస్ కూడా వచ్చేసేసి కితనేమే మిగతాయేమే 1500 రూపీస్ పడతాయండి. మరి దీని స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి 850 నుంచి లద్దాఖ్ సిల్క్ శారీస్ స్టార్ట్ అవుతాయండి. మరి ఈ స్టాల్లో ఉన్న కలెక్షన్ ఏంటో మీరే చూసేసేయండి. సో ఈ స్టాల్లో ఉన్న కలెక్షన్ చూసేసారు కదండి. మరి పక్కన స్టాల్లో కూడా ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది. మరి అక్కడ ఉన్న శారీస్ అంటే ఇప్పుడు చూసేసేద్దాం. సో ఇక్కడ ఉన్న శారీస్ వచ్చేసరికి సిల్క్ శారీస్ అండి. ఇది వచ్చేసి భాగల్పూర్ నుంచి అనమాట, హ్యాండ్లూమ్ శారీస్. మరి దీనిలో కూడా వేరియేషన్ మనం చూడాలి అనుకుంటే చాలా డిఫరెంట్గా కనిపిస్తుందండి. మరి మెటీరియల్ కూడా చూస్తూ ఉంటే కనుక చాలా డిఫరెంట్గా ఉందండి. మనకి ఏంటంటే ఇది కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా యూజ్ చేయాలన్నమాట క్యారీ చేసేటప్పుడు. సో దీని మీద ఏంటంటే డిజైన్ అంతా ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది కదా. ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అండి. పళ్ళు పాట ఏంటంటే నైస్ గ్రీన్ కలర్లో ఇచ్చేసారనమాట. దానిలోనే కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ యూజ్ చేశారు. అలా గ్రీన్ కలర్ యూజ్ చేశారు. అలాగే బాడీ అంతా ఏ కలర్ ఉందో యాజ్ ఇట్ ఈస్గా అదే కలర్ని యూజ్ చేస్తూ కూడా యూజ్ చేశారనమాట. ఓవరాల్గా బాడీ దగ్గరికి వచ్చేస్తే కనుక మనకి గంధం కలర్ అంటాం కదా, ఆ విధంగా కనిపిస్తుంది. దెన్ దాని మీద ఉన్న మోటివ్స్ చూస్తూ ఉంటే బూటీస్ వచ్చేసరికి చిన్నగా ఈ విధంగా కనిపిస్తూ ఉన్నాయండి. ఈ శారీస్ వచ్చేసి మనకి 4500 రూపీస్ దాకా పడతాయండి. మరి ఇవే కాకుండా ఇక్కడ ఇంకా ఏమేం కలెక్షన్ ఉందో ఇప్పుడు చూద్దాము. సో ఇప్పుడు మనం చూడబోతున్న శారీ కూడా వచ్చేసేసి భాగల్పూర్ సిల్క్ శారీస్ ఏనండి. మరి ఏ కితనే మే మిగతాయమే? ఓకే, ఈ శారీస్ వచ్చి మనకి 3800 రూపీస్ దాకా ఉంటాయి. ఇందాక చూసిన శారీస్కి దీనికి ఫ్యాబ్రిక్ అంతా సేమేనండి. కాకపోతే మనకి వేరియేషన్ ఎక్కడికి వస్తుంది అంటే కనుక శారీ మొత్తం మనకి ఏంటంటే ఇందులో ప్లెయిన్గా వచ్చేస్తుందండి. ఇందాక దానిలో చిన్న బూటీస్ ఏవైతే కనిపించినాయో ఇప్పుడు అవేమీ రావన్నమాట. మరి బార్డర్స్ దగ్గరికి చూస్తూ ఉంటే కనుక బార్డర్స్లో కూడా మనం చక్కటి డిజైన్స్ అవి చూడొచ్చు. నైస్ కాంట్రాస్ట్ కనిపిస్తుంది ఎందుకంటే ప్లెయిన్గా ఉంది కదండి శారీ అంతా మనకి. అండ్ ఇప్పుడు పళ్ళు పార్ట్ దగ్గరకు వచ్చేసరికల్లా పళ్ళు అంతా మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. నైస్ జిగ్జాగ్స్ వచ్చేసి డిఫరెంట్ కలర్స్ యూజ్ చేశారు. మరి ఈ శారీ వచ్చేసరికి మనకి 3800 రూపీస్ దాకా పడుతుంది. ఇంకా ఏమైనా వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. సో ఇది వచ్చేసి మూంగా సిల్క్ అంటారండి. ఇవి వచ్చి మనకి ఇవి మషిన్ ప్రింటెడ్ శారీస్ అనమాట. ఇదంతా పళ్ళు పాట అండి. పళ్ళులో కనుక మనం చూస్తూ ఉంటే నైస్ ఫ్లవర్స్ లాగా ఇచ్చేసి కొంచెం పెద్దగా ఫ్లవర్స్ క్లియర్ కనిపించేటట్టు ఇచ్చారు కదా. మరి అదే శారీలో కనుక చూస్తూ ఉంటే శారీలో కింద వచ్చే బార్డర్కి అలాగే పైన వచ్చే బార్డర్కి హెవీగా ఇలాగా వర్క్ లాగా ఇచ్చేసారనమాట. డిఫరెంట్గా ఇచ్చారు. బార్డర్స్ వచ్చేసి మనకి కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. దీనిలో చూస్తుంటే 3-4 కలర్స్ వచ్చేసాయి. అలాగే మనకి పళ్ళులో ఏవైతే ఫ్లవర్స్ ఉన్నాయో అవే ఫ్లవర్స్ మనకి బాడీ మొత్తం కూడా కంటిన్యూ చేశారు. మరి మధ్యలో ఇంకొక ప్యాచ్ మాత్రం డిఫరెంట్గా ఇచ్చేసారండి. మనకి ఏంటంటే ఇది 3 డిఫరెంట్ ప్యాచెస్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది కదా. ఈ మూంగా సిల్క్ శారీస్ వచ్చేసి మనకి 2800 రూపీస్ దాకా పడతాయండి. మరి ఇవే కాకుండా ఈ షాప్లో ఏమేమి ఉన్నాయో చూసేసేయండి. చూసారు కదండి వాటి హలో లేడీస్. వాటి కలెక్షన్ మీకు కూడా నచ్చితే మీరు తీసుకోవాలి అనుకుంటే కనుక హిమాయత్ నగర్ టీటీడీ కళ్యాణ మండపంలో ఉన్న ఈ ఎగ్జిబిషన్కి విచ్చేసేయండి. మరి ఈ ఎగ్జిబిషన్ ఇవాళ రాత్రి 9 గంటల వరకు మాత్రమే ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి కలెక్ట్ చేసేసుకోండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ బై. సమర్పించిన వారు అక్షయ జ్యువెలర్స్ బిసైడ్స్ మహంకాళి టెంపుల్ జనరల్ బజార్ సికింద్రాబాద్.